నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధానాంశాలు. ఏపీలో గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు. కాకినాడ రూరల్లో 3 కోట్లతో రోడ్ల నిర్మాణానికి శ్రీకారం. ఏపీ ఎన్నికల కమిషన్ పై మంత్రి బాలినేని ఆగ్రహం. టీడీపీ అడుగుజాడలో ఈసీ నడుస్తుందని ఆరోపణ. బీజేపీ నుంచి తిరిగి టీఆర్ఎస్ లో చేరిన కార్పొరేటర్ అంజయ్య. ప్రతి కార్యకర్తను పార్టీ కాపాడుకుంటుందంటూ మంత్రి హరీష్ రావు. మహబూబాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవం. రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్న ఎమ్మెల్యే రెడ్డియా నాయక్. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలోని రహదారుల అభివృద్ధి కోసం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ఎండమూరు నుండి వేములవాడ శివారు సిరిపల్లి లంక వరకు 3,02,35,000తో నూతనంగా నిర్మిస్తున్న రహదారి నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని, గత కొంతకాలంగా ఉన్న రోడ్ల సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో 3 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు మంత్రి తెలిపారు. వాటితో కుమ్మక్క ఏపీ ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై ఏపీ ఎన్నికల కమిషనర్ వ్యవహరిస్తుందని మంత్రి బాలినేని శ్రీనివాస్ ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ సూచనల మేరకు నిర్ణయాలు తీసుకుంటూ వివాదాస్పదంగా మారుతుందని అన్నారు. గతంలో కరోనా వైరస్ ఉందని ప్రభుత్వంతో చర్చించకుండా ఎన్నికలను నిలిపివేశారని, ఇప్పుడు కూడా ఎన్నికలను నిర్వహిస్తారని చెప్తూనే ప్రభుత్వంతో చర్చించడం లేదని అన్నారు. టీడీపీ అడుగుజాడలోనే ఎన్నికల కమిషన్ నడుస్తుందని ఆరోపించిన ఆయన ముందుగా మున్సిపల్ ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంపై ఎవరు నిర్ణయం పెడుతున్నారని నిలదీశారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా వైసీపీ సిద్ధంగా ఉందని చెప్పారు. తెలుగుదేశం వాళ్ళు
కొన్ని చాట్లు నామినేషన్ వేసేదానికి దిక్కు లేదు. మళ్ళీ మేము వైఎస్ఆర్ ఓడిపోతుందని భయమంజం మాట్లాడతారు. సిగ్గు లేని మాటలు ఎందుకు? మీరు ఎలక్షన్ కమిషన్ని లైన్లో పెట్టుకొని ఏదో చేయాలని ప్రయత్నం చేస్తారు. నేను అడుగుతా ఉన్నా, ఆ రోజు ఎలక్షన్ కమిషన్లు కరోనా ఉందని చెప్పి ప్రభుత్వంతో సంప్రదించకుండానే ఆపేశారు. మరి ఈరోజు ఆయన సొంత నిర్ణయాలు తీసుకొని ఈరోజు పంచాయతీ ఎలక్షన్ పెట్టాలని చెప్పి ఇస్తాడు ప్రభుత్వంతో సంప్రదించకుండా. అది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు సబబు? గతంలో ఏమైనా స్థానిక ఎలక్షన్లు ప్రభుత్వం సంప్రదించకుండా ఎవరైనా చేశారా? ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతా ఉన్నా, మున్సిపాలిటీలు, ఎంపీటీసీలు ఎలక్షన్లు ఉన్నాయి, ముందర ఆ ఎలక్షన్లు ఉన్నాయి, అవి పెట్టకుండా పంచాయతీలను ఎందుకు మాట్లాడుతున్నాడు? కేవలం తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తే అది ఆడుతూ ఉన్నారు. అది 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 ఒకసారి ప్రజలు గమనించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎప్పుడు ఎలక్షన్ పెడితే అప్పుడు వైఎస్ఆర్ స్వీప్ చేస్తుంది ఈ రాష్ట్రంలో. గతంలో 150 సీట్లు వచ్చినాయి మొన్న ఎలక్షన్స్లో. ఈరోజు ఎలక్షన్స్ పెడితే 165 సీట్లు వస్తాయి. అది వాస్తవం. అది ఆ సంగతి చంద్రబాబు నాయుడు కూడా తెలుసు. ప్రజలు ఈరోజు టీడీపీ వాళ్ళు కూడా వైఎస్ఆర్ పార్టీకి వచ్చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆయన చేస్తున్నటువంటి పంచి పనులకి అందరూ కూడా ఆకర్షితులవుతున్నారు. ఈరోజు భారతదేశంలో అత్యంత మరి ప్రజాదరణ గల ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సర్వేలు చెప్తా ఉన్నాయి. మరి ఇంకా ఏంది మేము భయపడేది? వాళ్ళు ఇంకా సిగ్గు లేకుండా. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గంలోని 3 డివిజన్లో గులాబీ జెండా ఎగరవేసి సీఎం కేసీఆర్ కి కానుకగా ఇస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. అనంతరం బీజేపీలో చేరిన రామచంద్రాపురం సిట్టింగ్ కార్పొరేటర్ అంజయ్య యాదవ్ తిరిగి మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి అంజయ్య యాదవ్ను మంత్రి హరీష్ రావు సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ పార్టీలో అందరూ సమర్థులైన నాయకులు ఉన్నారని, ప్రతి కార్యకర్తను పార్టీ కాపాడుకుంటుందని మంత్రి అన్నారు. కుటుంబంలో చిన్న పొరపాట్లు, విభేదాలు సహజమేనని, అంజయ్య యాదవ్ తిరిగి పార్టీలోకి రావడం సంతోషకరంగా ఉందని ఆయన తెలిపారు. అంజయ్య యాదవ్ కార్పొరేటర్ గారు తిరిగి కొద్ది గంటల్లోనే సొంత గుట్టికి వారు రావడం జరిగింది. ఇప్పుడే వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాం. సో కొంత తాత్కాలికంగా మనసు బాధ కలిగి వారు బీజేపీలోకి వెళ్ళినా వారు మా కుటుంబ సభ్యుడు, తప్పకుండా వారికి భవిష్యత్తులో తగిన అవకాశం కల్పిస్తాం. సో అంజయ్య గారు మరి మొదటి నుంచి కూడా వారి పిల్లలు కూడా టీఆర్ఎస్లో విద్యార్థి విభాగంలో చాలా చురుకుగా యాక్టివ్గా పనిచేసినారు. రేపు మన అభ్యర్థి పుష్పా నగేష్ యాదవ్ గారిని గెలిపించే బాధ్యత పరమేశ్వర్ది, అంజయ్య యాదవ్ గారిది, నర్రా వీరిద్దరిదే బాధ్యత. సో ముందుండి మన అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పి వారు మాట ఇచ్చారు. తప్పకుండా వారిద్దరికీ కూడా పార్టీ తగిన భవిష్యత్తు కల్పిస్తుంది. వారిని కూడా తప్పకుండా కాపాడుకుంటాం. టీఆర్ఎస్ పార్టీ ఈరోజు చాలా బలమైనటువంటి పార్టీ కనుక ఆశించేటువంటి అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారు. ఇతర రాజకీయ పార్టీల పరిస్థితి ఏంటంటే వాళ్ళకి అభ్యర్థులు లేక టీఆర్ఎస్లో ఎవరికైనా టికెట్ రాకపోతే పిలిచి టికెట్ ఇచ్చేటువంటి దయనీయమైన పరిస్థితి కాంగ్రెస్ బీజేపీలో వచ్చింది. కానీ టీఆర్ఎస్ పార్టీలో సమర్థత కలిగి గెలవగలిగిన సత్తా ఉండి ప్రజలకు సేవ చేసిన మంచి నాయకులు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఇలా మా విషపతి కానీ, లొంటాంజన్న కానీ, మరి ఇప్పుడు టికెట్ ఇచ్చినటువంటి పుష్పా నగేష్ గారు అందరూ సమర్థులే. నగేష్కు టికెట్ ఇచ్చినంత మాత్రాన వీళ్ళు కాదని, మన కుమార్ యాదవ్కి ఇచ్చినంత మాత్రాన కానీ వీళ్ళు కాదని కాదు, అందరూ కూడా సమర్థవంతం కలిగినటువంటి వాళ్ళే. బట్ పార్టీ ప్రతి నాయకుడిని కూడా గుర్తుపెట్టుకుంటుంది, ప్రతి నాయకుడిని కూడా కాపాడుకుంటుంది. భవిష్యత్తులో వారికి తగిన అవకాశం కూడా కల్పిస్తాం. మరి మా యాదగిరి యాదవ్ కానీ, నర్రా భిక్షపతి కానీ, అదేవిధంగా దేవేందర్ రాజు గారు ఇప్పుడే వారింటికి కూడా పోయించినాం. పెద్ద ఆయన జైపాల్ గారు వారిని కలిసినాం. జైపాల్ గారు సంపూర్ణమైన ఆశీర్వాదం కుమార్ యాదవ్కి అందించినారు.
సో బిహెచ్ఎల్ ఎల్లన్నా కూడా తప్పకుండా మేము అవుట్రైట్గా సపోర్ట్ చేస్తాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అమ్మకానికి పెట్టింది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల భూములను అమ్ముతా ఉంది. బిహెచ్ఎల్ అమ్మకానికి పెట్టింది. ఓఎన్జీసీని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. బీపీసీఎల్ను ప్రైవేట్ చేస్తున్నారు. ఎయిర్పోర్ట్లన్నీ కూడా ప్రైవేట్ అవుతున్నాయి. రైల్వే స్టేషన్లను రైళ్లను కూడా ఈరోజు ప్రైవేట్ చేస్తూ ఉన్నారు. ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేస్తున్నారు. అంటే ఈ దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలంతా కూడా తెగనమ్మే ప్రయత్నానికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దురదృష్టం ఏంటంటే డిజిన్వెస్ట్మెంట్ అనే ఒక శాఖనే పెట్టినారు. గతంలో ప్రభుత్వ రంగ సంస్థలు తెరిచి ఉద్యోగాల కల్పన చేసినవి గత ప్రభుత్వాలు అయితే, ఉద్యోగాలు ఊడగొట్టే ప్రయత్నం చేసిన ఘనత ఇవాళ బీజేపీ ప్రభుత్వానికే దక్కింది. డిజిన్వెస్ట్మెంట్కి ఒక శాఖ పెట్టి మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలని మూసివేయడం, ప్రభుత్వ రంగ సంస్థ ఆస్తులను తెగనమ్మడం, ఇది చాలా తిరోగమనైనటువంటి చర్యకి ఇలా కేంద్ర ప్రభుత్వం పాల్పడతా ఉంది. మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులందరూ కూడా ఇలా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. మరి మన పటాన్చెరు, తెల్లాపూర్ ఏరియాలో ఉన్నటువంటి, మన ఈ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కానీ, మరి బీడీఎల్ కానీ, బిహెచ్ఎల్ కానీ, ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఉద్యోగులందరూ కూడా మరి మన సత్తా ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పడం. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే రెడ్డి నాయక్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతును రాజు చేయాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని, రైతులకు సంక్షేమ పథకాలు చేపట్టి ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్రావు, జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు డిఎస్ రవిచంద్ర నాయక్, ఎంపీపీ అరుణ తదితరులు పాల్గొన్నారు. చూసుకో నేను ఓపెన్ చెప్తా గట్టిగా చూద్దాం. ఎప్పుడు చూడలేదు అది వస్తాను జీరో రావాలి సార్. సరే ఇది కూడా అన్నా నువ్వు లే అన్నా సార్ కనుగొడ నువ్వే చూసినా సరిపోయింది. పోయి తర్వాత సరి చేసుకో. ఏదో మేము శాంపుల్ ఓకే ఓకే కరెక్ట్. రెడ్డి గారికి, మంత్రి గారికి కూడా ఏమయ్యా నువ్వు ఒకే మంత్రి ఉన్నావు ఈ రాష్ట్రం నుంచి, నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పి మేము కొంత బోనస్ ఇచ్చి కొంటామని చెప్తే ఉలకరు పలకరు మాట మాట్లాడరు, కానీ ఇక్కడ విమర్శిస్తారు. ఏమనంటే అన్ని తప్పుడు మాటలు మాట్లాడతారు, దుష్ప్రచారం చేస్తారు. ఇది సందర్భం కాదు అని చెప్తున్నా. అంటే ఇది లేకపోతే మనకు కనీసం 2000 క్వింటాల్ ధాన్యమైనా కొనే పరిస్థితి ఉండే. అందుకోసమే ప్రభుత్వం ఏమి చేయలేని పరిస్థితిలో ఉంది. మన డబ్బులు ఉన్నాయా లేవా, మన కష్టం ఏంది ఎంత తర్వాత పక్క పెట్టండి. కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే ఆ బోనస్ ఇవ్వచ్చు 100-150 ఇస్తే 2000 క్వింటాల్ అయితే కొంత రైతుకు ఉపశమనం. కానీ కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతున్నది అనేది మీకు తెలవాలని ఈ విషయం చెప్తుంది. కాబట్టి దయచేసి రైతు సోదరులు అర్థం చేసుకోవాలి. మీరు ఇక ఇట్లా చెప్పిపోతే ఎన్నో ఉన్నాయి. ఇలా రైతులకు మనం నాణ్యమైన విత్తనాలు ఇస్తున్నాం. ఎంత ఎరువులు కావాలంటే అంత ఎక్కడ పడతాడో అంత ఒకే రోజు ఒక రైతుకు 100 బస్తాలు కావాలంటే సప్లై చేస్తున్నాం. మీకు ఉదాహరణకు చెప్తున్నాం. గతంలో 10 ఏళ్ల క్రితం చూడండి, మన ప్రభుత్వం రాకముందు చూడండి, యూరియా కట్ట కొరకు ఒక కట్ట కొరకు లైన్లో లారీ వస్తే ఒక్కొక్క బస్తా తీసుకొని లైన్లో నిలబడి తీసుకొచ్చేవాళ్ళం. ఇవాళ ఇటువంటి ఇబ్బంది లేదు. రైతు మనకి ఎన్ని ఎకరాలు ఎత్తును, ఒక ఎకరానికి ఎన్ని ఎరువులు కావాలి, ఎంత యూరియా కావాలి అన్నీ ఆలోచించి మనం
ముందే అడ్వాన్స్గా ఎండాకాలంలో తెచ్చి మన సొసైటీ వాళ్ళు తెచ్చి పెట్టుకున్నారు. ఎంత అవసరం ఉంటే రైతులను కొనుక్కోండి. తర్వాత పెట్టుకోవడానికి జాగలేదు, ప్రభుత్వం ఇబ్బంది అయితే మీకు మళ్ళీ బ్లాక్ మార్కెట్లో అమ్మేవాళ్ళు ఉంటారు అని చెప్పేసి చెప్పిన ఆ విధంగా ఎరువులకు కొరత లేకుండా ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలా ప్రతి 5,000 ఎకరాలు ఉన్న ఒక క్లస్టర్కు రైతు వేదికలు కట్టిస్తాం. ఒక ఏఈఓను పెట్టినాం. ఇక్కడ ఏఈఓ గారు రాలేదా? ఒక ఏఈఓ సలహా సూచనలు ఇవ్వడానికి. ఇక్కడ ఎన్ని ఎకరాలు వేశారు, ఏ పంట వేశారు, ఏ పంట వేయాలి అన్నీ ఎప్పటికప్పుడు ఆమె సమాచారం ప్రభుత్వానికి అందించడానికి. గతంలో మండలానికి ఒక ఏవో ఉండే మా కష్టం. ఇవాళ ఈ మండలంలో ఏవో కాక 10 మంది ఏవోలు ఉన్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక. ఇదంతా కూడా రైతు కొరకే, వేరే కొరకు కాదు. దయచేసి మీరు అర్థం చేసుకోవాలని చెప్తుంటే 11 అయింది, సంభవం లేదు. కాబట్టి రైతుకు ఈ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. ఇంత మంచి ప్రభుత్వం లేదు. సరే మనిషికి ఆశ ఉంటే ఇంకా చేయాలంటే అది వేరే విషయం. కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మీరు పక్కన ఆంధ్రాలో పోయి చూడండి. మనం ఖమ్మం నూజివీడు గీజివీడు పోతే మీకు అక్కడ ఎట్లా కొంటారు, దాన్ని ఎంత కొంటాం, ఎంత బండినా మేము కొంటాం, గింజ పోకుండా కొంటాం. మీరు ఎక్కడో కాదు, మీ ఊళ్ళోనే అమ్ముకోవచ్చు. గతంలో ఎప్పుడైనా ఉందా? కాబట్టి రైతు మేలు చేసేటువంటి ముఖ్యమంత్రి, రైతు పక్షపాతి, రైతు రాజు కావాలి. కృష్ణా జిల్లా నుంచి పలు ప్రాంతాల ప్రజలు తమ సమస్యలను మంత్రి పేర్ని నాని దృష్టికి తీసుకువచ్చారు. వచ్చిన ప్రజలను కలిసి వారి ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు కళాశాల జీవితం ఎంతో కీలకమని, దానికి అనుగుణంగా ఒక లక్ష్యంతో చదివి ముందుకు సాగాలని సూచించారు. నేటి తరం ఉన్నత విద్యలో రాణించాలని మంత్రి పేర్ని నాని ఆకాంక్షించారు. సమాజంలో ఉన్నత స్థానంలో ఎదగడానికి తల్లిదండ్రులు తోడ్పడాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు తమ జీవితంలో ఎదురయ్యే సంఘటనలకు బెదిరిపోకుండా ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఆడపిల్లలు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఆయన సూచించారు. రాఘవాన్ని తీసుకొచ్చి తేజకి ఇచ్చేసి, తేజ లైన్లో పెట్టి నా దగ్గర అట్లా ఉంటుందంటే చెప్పుకోవచ్చు, వచ్చిన పేర్లన్నీ ఏం చేస్తాం, లైన్లో పెడతాం. లైన్లో పెట్టి ఫస్ట్ లైన్ తోసేసుకుంటాం. ముందు వచ్చిన తప్పితే వెనక్కి వెళ్ళాలి. వాళ్ళు వచ్చి లైన్లో పెట్టుకుంటాం. మళ్ళీ ఇంకేదైనా ఇంకో రికమెండేషన్ తెచ్చినా కూడా బయటికి వచ్చాడు, ఇంకో పెట్టుకొచ్చినా నేను తీయం, లైన్లో ఉంచుతాం. సరే రాఘవాన్ని తీసుకున్నాం. ముసుగులాగాలి ఎక్కువ వచ్చిందని నాకు అసలు కరెంటు లేదు. ఎవరో ఇంట్లోనే అందుకుంటాం రూమ్లో అందుకుంటే. నాకు పెన్షన్ పుస్తకం వివరాలు ఇవ్వండి, మీకన్నా నేను ఎక్కువ చెప్తాను. ఇచ్చారా? పెన్షన్ పెట్టాం. ఎవరున్నారు దాంట్లో? ఏమవుతాండి మరి ఎట్లా ఎప్పుడు నా చిన్నప్పుడు పాత పుస్తకం అంతే కాదు. వదిలేశారు ఏమన్నా ఎలా ఎందుకు ఆక్రమిస్తారు? ఉంటే అడవి కాదు కదా, ఎలా ఆక్రమిస్తారండి? సరే. బేగంబజార్ డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పూజా వ్యాస్ బిలాల్ కు టికెట్ లభించింది. తనపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ పూజా వ్యాస్ ఆధ్వర్యంలో మహిళలు బేగంబజార్ లో సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ కార్పొరేటర్ ముఖేష్ సింగ్, పరమేశ్వరి సింగ్, మమతా తదితరులు పాల్గొన్నారు. नमस्कार, जय श्री कृष्ण।
बिलाल अपने मिनिस्टर साहब का KTR सर, तलसानी अंकल, अपने पापा नंदू बिलाल जी और TRS पार्टी के सभी सीनियर लीडर्स और कार्यकर्ता का धन्यवाद करना चाहती हूँ कि आपने मुझे बेगम बाज़ार डिवीज़न में काम करने का, सेवा करने का मौका दिया। और मैं बेगम बाज़ार की जनता से अपील करना चाहती हूँ कि आप मुझे एक मौका दे, नई पीढ़ी को, नई सोच को एक मौका दे अपनी सेवा करने का और मुझ पर आशीर्वाद रखें। धन्यवाद। जय तेलंगाना। पॉलिटिक्स में आने का मेरा कोई इरादा नहीं था, बट पापा ने इतने साल से काम किया है पब्लिक के लिए, इतने उनके सर्विसेज है, तो आई ऑल्सो वांट टू बी लाइक हिम। उनके जैसे काम करना है, जनता के लिए काम आना है, दैट इज़ द ओनली रीज़न। एंड मेरा मोटो बस लोगों के लिए काम करना होगा, बाकी कोई दूसरा सेकेंड थॉट्स नहीं है, सेकेंड इंटेंशन नहीं है। आई विल ओनली वर्क फॉर द पब्लिक एंड ऑलवेज बी फॉर देम। వనపర్తి జిల్లా కురుమూర్తి స్వామివారి అలంకరణ పూజా కార్యక్రమం సందర్భంగా స్వామివారి ఆభరణాలకు ఆత్మకూరు మండల కేంద్రంలో ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండల ఎంపీపీ శ్రీనివాస్, జెడ్పీటీసీ వాణి, కొత్తకోట మండల ఎంపీపీ మౌనిక, ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ గాయత్రి, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. కెమెరా బాబు అమరమణ గోవింద కురుమూర్తి వాస గోవింద. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలందరూ కూడా రావాలనుకుంటున్నాం. దానికి అనుగుణంగానే ఈరోజు కూడా మేము అలంకరణ ఉత్సవాలు ప్రజలు సిస్టమేటిక్గా మాస్కులు ధరించి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఉత్సవాలు జరిగే వరకు కూడా ఇదే క్రమశిక్షణతోటి పాటించాలని మేము మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ, ఇంత కరోనా నేపథ్యంలో కూడా ప్రభుత్వం కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే రెగ్యులర్గా ఉద్దాలో ఒక్కరోజే దాదాపు 2-3 లక్షల మంది వచ్చే అవకాశం ఇంతకుముందు ఉండే. కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రజల ప్రాణాలే ముఖ్యం ఈ ప్రభుత్వానికి కానీ మాకు కానీ. అందుకే కొన్ని నిబంధనలు పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే కరోనా నిబంధనలు ఇచ్చిందో ఆ నిబంధనలకు అనుగుణంగా ప్రాంత ప్రజలందరూ వరదో ఓం నమః శివాయ నమో నమః. ఓం శ్రీ మహాగౌరీ దేవతాభ్యో నమో నమః. మహాలక్ష్మీ గౌరీ తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున పంచమి తీర్థ ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను సమర్పించారు. ప్రతి ఏటా పంచమి తీర్థం రోజున తిరుమల నుంచి సారె తీసుకువెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా ముందుగా శ్రీవారి ఆలయంలో సుగంధ ద్రవ్యాలు కలిపిన పరిమళాన్ని విమాన ప్రాకారంలో ఊరేగింపు నిర్వహించారు. పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణాలతో కూడిన సారెను ఆలయ 4 మాడ వీధుల గుండా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో శ్రీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టీడీటీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కడప జిల్లా రైల్వే కోడూరు ఏరు ఇమ్మర్బోద్ కార్యాలయం వద్ద గిరిజన సంఘాలు ఆందోళనకు దిగాయి. నిరుపేదలుగా ఉన్న తమకు వ్యవసాయ భూములను కేటాయించాలని డిమాండ్ చేస్తూ గత కొంతకాలంగా ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి లేక అల్లాడిపోతున్న తమ కష్టాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. పేదల సమస్యలు వెంటనే పేదల సమస్య పట్ల రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం. భూములు, ఇళ్ల స్థలాలు, భూ కబ్జాలు అరికట్టాలి, కబ్జాలు అరికట్టాలి. ఇవ్వాలి పేదలకు భూములు, ఇవ్వాలి భూములు పేదలకి. ప్రతి కుటుంబానికి 3 ఎకరాలు. ప్రభుత్వ భూములు పేదలకు ఇవ్వాలి. పేదల ఐక్యత, పేదల ఐక్యత. వ్యవసాయ కార్మిక సంఘం పేదలందరికీ భూములు ఇవ్వాలి. వ్యవసాయ కులాలకు 3 ఎకరాల భూమి ఇవ్వాలి. ఈవీ కంట్రీ భూ కబ్జాలు అరికట్టాలి. బోగస్ మైనింగ్ పేరుతో చేసినట్టు రద్దు చేయాలి. చెరువు కట్టాలని చెప్పి వచ్చిన నా అనుభవంలో ఇంత లేదు అని చెప్పి అతను కూడా ఒక రిపోర్ట్ అడిగారు. భూ కబ్జాలు, భూ కబ్జాలు, భూ కబ్జాలు. బోగస్ ఆన్లైన్లో రద్దు చేయాలి. బోగస్ ఆన్లైన్ రద్దు చేయాలి. బోగస్ ఆన్లైన్ చేసిన అధికారులపై చర్య తీసుకోవాలి. బోగస్ ఆన్లైన్ చేసిన అధికారులపై చర్య తీసుకోవాలి. రోజు రైల్వే కోడూరు ప్రాంతంలో సిపిఎం పార్టీ వ్యవసాయ కార్మిక ఆధ్వర్యంలో ఆందోళన జరుగుతూ ఉన్నాయి. రెవెన్యూ అధికారులు పేదలకు భూములు, ఇళ్ల స్థలాలు అడిగితే ఎక్కడున్నాయంటున్నారు. రెవెన్యూ అధికారులు భూ కబ్జాదారులతో కుమ్మక్కై బోగస్ ఆన్లైన్ చేస్తూ ఉన్నారు. బోగస్ ఆన్లైన్ చేసినప్పుడు వాళ్ళందరిపైన చర్య తీసుకోవాలని మేము సిపిఎం డిమాండ్ చేస్తుంది. మేము అడిగితే చెరువులు, కుంటలు అంటున్నారు. ఈరోజు భూస్వాముల అగ్రవర్ణాలు చేస్తే వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఈవీ కంట్రీలో 130 ఎకరాలు భూమి మైనింగ్ పేరుతో 40 సంవత్సరాల నుంచి కబ్జా జరుగుతోంది. అది వెంటనే రద్దు చేసి పేదలకు భూములు పట్టాలు ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా రామస్వామి చెరువు ఉంది. రాజంపేట కోర్టు తీర్పిచ్చిన చెరువు అని పని, కానీ భూ కబ్జాదారులు 40 ఎకరాలని కబ్జా చేస్తున్నారు. వెంటనే అక్కడ దారి పోనీయకుండా అగ్రవర్ణాలు అడ్డుకుంటున్నారు పేదల్ని. వెంటనే దారి చూపించాలని కోరుతున్నాం. అదేవిధంగా శ్మశానం దారి లేదు, శ్మశానానికి దారి చూపించాలని అడుగుతూ ఉన్నాం. అదే పేదలు కొంతమందికి భూములు ఇచ్చినటువంటి వాళ్ళకి దారి చూపించాలని గత 4 నెలల నుంచి ఆందోళన చేస్తుంటారు. రెవెన్యూ అధికారులు నిమ్మక నిర్ణయిస్తున్నారు. కాబట్టి తక్షణం వాళ్ళకి చూపించాలని అడుగుతూ ఉన్నాం. కాబట్టి అదేవిధంగా పేదలందరికీ కూడా అసైన్మెంట్ సమావేశం పెట్టి తక్షణం ఇవ్వాలని అడుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అధికారంకి వచ్చి 18 నెలలైనా ఒక్కరికి కూడా భూమి లేదు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా 1 ఎకరా భూమి కానీ 1 ఇంటి స్థలం ఇవ్వలేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ భూములన్నీ ప్రభుత్వ భూములు పేదలకే దక్కాలి తప్ప భూ కబ్జాదారులకు కాదని చెప్పి ఈ సందర్భంగా మేము సిపిఎం డిమాండ్ చేస్తుంది. పేదలకు న్యాయం జరిగేంత వరకు సిపిఎం పార్టీల ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. ఏపీలో గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు. కాకినాడ రూరల్లో 3 కోట్లతో రోడ్ల నిర్మాణానికి శ్రీకారం. ఏపీ ఎన్నికల కమిషన్పై మంత్రి బాలినేని ఆగ్రహం. టీడీపీ అడుగుజాడలో ఈసీ నడుస్తోందని ఆరోపణ. బీజేపీ నుంచి తిరిగి టీఆర్ఎస్ లో చేరిన కార్పొరేటర్ అంజయ్య. ప్రతి కార్యకర్తను పార్టీ కాపాడుకుంటుందంటూ మంత్రి హరీష్ రావు వ్యాఖ్య. మహబూబాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవం. రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్న ఎమ్మెల్యే రెడ్యానాయక్. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.